ఒక టేస్టీ అయిన బ్రింజి అనే రెసిపీతో వచ్చేసానండి. దీనికి బిర్యానీ రైస్ 1 అవర్ ముందే కడిగి నానబెట్టుకోవాలి. దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఈ బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకొని ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అది కూడా హాఫ్ బాయిల్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్, క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుంటే పిల్లలకి తీసేయడానికి ఈజీగా ఉంటుంది. కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొక 4 వేసుకోవచ్చు. పచ్చ బఠానీ 1 కప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ఒక 2 టమాటోస్ సన్నగా చిన్నగా తరుక్కోవాలండి. భలే ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయినాక దానికి గరం మసాలా కొంచెం, బిర్యానీ మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, క్యాషూ నట్ కొంచెం అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 90% కుక్ అయిపోయినాక ఒక 1 కప్ ఉండేలాగా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత వాటర్ ఒక రైస్కి 2 వాటర్ కరెక్ట్గా ఉంటుందండి. సాల్ట్ కొంచెం వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయినాక రైస్ వేసేసుకోవాలండి. పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నా అండి. హోమ్ మేడ్ పన్నీర్ కొంచెం హోమ్ మేడ్ పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మా పిల్లలకి పన్నీర్ని ఫ్రై చేస్తే నచ్చదండి, ఇలా వేసేస్తేనే నచ్చుతుంది. ఇది మనకి హోటల్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. ఇది స్లో మంటలో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కుక్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, దీనికి ఆనియన్, క్యారెట్, లెమన్ పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక హోటల్ స్టైల్ లుక్, ఒక హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి.